అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు తీవ్ర రూపం దాల్చింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తే తాము సహకరించబోమని టీడీపీ నేత జయేంద్రరెడ్డి వర్గం స్పష్టం చేసింది. గత 10 ఏళ్లుగా పార్టీకి ప్రజలకు దూరంగా ఉన్న శంకర్ యాదవ్ కు పదవి ఇస్తే ఊరుకునేది లేదని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగుళ్లలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగినప్పుడు కేసుల్లో ఉన్న నాయకులను శంకర్ యాదవ్ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం ఏమనగా తంబళ్లపల్లి నెలకొన్న అనిశ్చితి ఇన్ఛార్జి విషయమై రెండు వర్గాలు, జయచంద్రారెడ్డి వర్గం, శంకర్ యాదవ్ వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒక రకంగా మాకు తెలిసిన సమాచారం ఏమంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయాల. పని చేయకపోగా బీకొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులు అనేవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫార్మ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా. 2014లో టికెట్ ఇచ్చినారు ఆయనకు. ఆయన గెలిపించినాం. ఆయన వర్కులు అమ్ముకున్నాడు, 10%కో స్థలాలు అమ్ముకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. బాగుండదని చెప్పలేకపోయినాం ఇన్ని రోజులు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాం, పిఎల్ఆర్కి అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం, తరిగొండకు ప్రమాణానికి సిద్ధం. వాళ్ళ వ్యక్తులు వస్తే నేను చేసేదానికి సిద్ధం. నిజమైన కార్యకర్తలను వాళ్ళ మాటలు కనీసం గ్రహించి తాలూకాలో పర్యటించి త్రిసభ్య కమిటీ వేసి జయచంద్రారెడ్డి ఎంత మాత్రం పనిచేసినాడు, శంకర్ యాదవ్ ఎంత మాత్రం పనిచేసినాడు తూకమేయండి. 2019 ముందు ఎలక్షన్లో జి శంకర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. తర్వాత టికెట్ వెళ్ళదంటే ఆయన మిస్టేక్ అనేది పార్టీ టికెట్ ఇవ్వడము. తర్వాత ఆయన ఈ 5 ఏళ్ళలో ఏం చేయండి ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చే ఆయనకి. ఆ రోజు వద్దనుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ పెద్దలు ఈరోజు ఆయన టికెట్ ఇవ్వాలనుకుంటే ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకోవడానికి రీజన్ ఏముంది? ఇంకోటి ఏమంటే తెలుగుదేశం ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో మన ఈ పీటీఎం మండలం కానీ, కొత్తకోట మండలం, గట్టు మండలం కానీ లేదు. ఇప్పటికీ జస్ట్ మన దగ్గరికి వచ్చి ఓడిపోయాము. ఆ దగ్గరికి వచ్చి ఓడిపోవడానికి కారణం ఏమంటే ఈ జి శంకర మనుషులు అనే వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలే పక్కా నోటాకు ఓటు వేయమని చెప్పేసి 10,000, 30,000 ఓట్లు నోటాకు పడిన ఓట్లు. అదే ఓట్లు తెలుగుదేశం ఓట్లు నోటాకు పడినాడు. అదే నోటా ఓట్లు తెలుగుదేశం పెట్టి ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండేది. కావాల్సిగా వాళ్ళు ఓడించినారు. అంటే నీకు పదవి ఇస్తే నీకు ఓటు వేయాల, పదవి వేయకపోతే నీకు రాకూడదు. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు పార్టీకి గెలిచి 2 సంవత్సరాలు అయింది. యాది జి శంకర ఎక్కడున్నాడు? జి శంకర వస్తాడు, తమాలపల్లి కాడికి పోతాడు, హంగామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. 50 కార్లు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రజలకు ఎవరు అనుకూలంగా ఉండేది? నేనే ఉండా, నా ఇంటికాడ నాది ఎవరో ఇల్లు ఉంది. జయచంద్రారెడ్డి ఇంటికాడ పోయిన అరగంటలో 2 రోజుల్లో నాకు సిమెంట్ రోడ్డు మా ఇంటికాడ పడింది. ఎవరికి తెలియదు, నాకు తెలుసు. అది ఈరోజు అదే రోడ్డు లేకపోతే నా ఇంటికాడికి పోయేది నాకు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. ప్రతిరోజు ఎప్పుడు వినా అందుబాటులో ఉంటారు జయచంద్రారెడ్డి. కానీ కొన్ని కారణాలు, కొన్ని రాజకీయ వల్ల జరిగిండొచ్చు, అది కారణం లేదు. కానీ ఆయన క్లియర్ అయింది. ఆయన వచ్చినాడు. ఆయన వద్దు కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి, అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆయన ఏడో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఛార్జ్ ఇవ్వడం అవసరం ఏముంది? 2019 ముందు ఎలక్షన్లో జి శంకర్